వాటి చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీధర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే ఇద్దరికి నమస్తే. ముందుగా శ్రీధర్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణకు సంబంధించి ఎన్నికల సందర్భంలో 2023లో జరిగిన ఎన్నికల సందర్భంలో అనేక రకాల విమర్శలు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ రకరకాల విమర్శలు చేసిన సందర్భం మనం చూసాం. అప్పులు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి నిన్న పార్లమెంటు సాక్షిగా అనేక కీలకమైన విషయాలు వెల్లడైన సందర్భం. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానంలో చేసిన అప్పు కేవలం 2.8 లక్షలు మాత్రమే. ఆ అప్పును కూడా పూర్తిగా ప్రతి పైసాను తెలంగాణలో ప్రభుత్వ ఆస్తుల కల్పనకు వినియోగించారు. ఆస్తుల కల్పన రెట్టింపైంది. దాదాపు 4.16 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రభుత్వ ఆస్తి సృష్టి అయిన సందర్భం కనిపిస్తుంది. ఆస్తుల విలువ పెరిగింది. ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన భవితకు ఒక బలమైన పునాది వేశారనే కీలకమైన అంశం వెళ్లిన పరిస్థితి. నిన్న కేటీఆర్ గారు కూడా స్పందించారు. అప్పులపై ఇప్పటివరకు చెప్పిన అన్ని కూడా చెంపపెట్టు, ఇదంతా కూడా అబద్ధాలని చెప్పేసి మరోసారి పార్లమెంట్ సాక్షిగా వెల్లడైందని కేటీఆర్ గారు స్పష్టం చేశారు. ఎట్లా చూడాలి మనం ఓవరాల్గా ఈ అంశాన్ని? నిన్న రాజ్యసభలో ఏవైతే అప్పుల ఆస్తుల లెక్కలు కేంద్రం ప్రకటించిందో, ప్రధానులు కానీ కేంద్ర మంత్రులు కానీ రాజకీయ సభలో మాట్లాడడం వేరు, కానీ చట్టసభలో ప్రకటనకు ఒక శాంటిటీ ఉంటుంది, ఒక సాధికారత ఉంటుంది. అక్కడ అబద్ధాలు మాట్లాడడానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ అబద్ధాలు చెబితే వాళ్ళు విచారణ ఎదుర్కొనే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. సభా హక్కుల నోటీసు ఇవ్వచ్చు విపక్షాలు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చట్టసభలో ప్రకటనలు జరుగుతాయి. అందులో రాజ్యసభ అది పెద్దల సభ, మేధావులు ఉంటారు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూర్చొని చర్చించే సభలో ఇవాళ కేంద్రం స్పష్టంగా చెప్పేసింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 2,80,000 కోట్లు మాత్రమే అప్పు చేసింది. ఇవాళ సమాధానం చెప్పాలి. ప్రతిదానికి రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన మంత్రులు కానీ ఆయన పరివారం ఒంటికాల మీద లేస్తారు కదా. మరి ఇప్పటికే ప్రకటన కౌంటర్గా రావాల్సింది. పత్రికల్లో రాజ్యసభ 2,28,000 కోట్లు మాత్రమే చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వీడు పక్కన ముఖ్యమంత్రి గారి ప్రకటన ఉండాల్సింది పత్రికలో. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఉలుకు పలుకు లేదు. మరి ఇంతకాలం ఏం చెప్తూ వచ్చారు? ఎన్నికల సమయంలో 6 లక్షల కోట్లు అన్నారు, 7 లక్షల కోట్లు అన్నారు, 8 లక్షల కోట్లు అన్నారు. నోటికి ఏదొస్తే అది చెప్పారు తప్ప వాస్తవంలో వివరించలేదు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు, హేతుబద్ధంగానే ఆరోపణలు ఇవన్నీ ప్రజలను నమ్మించడానికి చేసి వాళ్ళని బోల్తా గుట్టించే ప్రయత్నం చేసి తాత్కాలికంగా లబ్ధి పొందింది. ఆ తర్వాత తేలిపోతుంది అంశం. ఒకటే అప్పు అంటే, ఇప్పుడు నేను ఒక అప్పు చేస్తాను, ఓ 10 లక్షలు బ్యాంకులో అప్పు చేస్తాను. నేను చేస్తే నేను ఇల్లు కట్టుకోవడానికో పొలం కొనుక్కోవడానికో ఇచ్చేస్తాను. నేను నా అప్పు తీరుతూ ఉంటుంది, అక్కడ నేను కట్టుకున్న ఇల్లు కనిపిస్తూ ఉంటుంది, దాని విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. దాని విలువ ఇల్లు విలువ పెరుగుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళ సౌకర్యాలు పెరుగుతాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ వాళ్ళ ఈ 20 నెలల్లో మనం తెలంగాణలో వెనక్కి తిరిగి చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి వాళ్ళు కూడా దాదాపుగా రోజుకి 350 కోట్ల అప్పు చేస్తున్నారు. నెలకు 10,000 కోట్లు, 20 నెలల్లో 2 లక్షల కోట్లు దాటింది అప్పు. ఈ డబ్బంతా ఏమైంది? చెప్పాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వం మీదే ఉంటుంది. శ్వేతపత్రం విడుదల చేయాలి. దానికైతే అడ్డు చెప్పేది ఎవరు ఉంటారు కదా. ఆర్థిక శాఖ ఉంది, వాళ్ళకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, ప్రణాళిక శాఖ ఉంది. అందరినీ కూర్చోబెట్టాలి, ప్రజలకు వివరించాలి. అయ్యా మేము 2,20,000 కోట్లు అప్పు తెచ్చాము 20 నెలల్లో, సగటున రోజుకు 350 కోట్లు మేము అప్పు చేసాము, నెలకు 10,000 కోట్లు అప్పు తెచ్చాం, ఇంకా తెస్తూనే ఉన్నాం. ఇదిగో మేము అప్పుకు మేము సృష్టించిన సంపద ఇది అని చెప్పుకోవడానికి ఏముంది తెలంగాణలో? అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ 10 ఏళ్లలో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. మీరు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు మొదలుకుంటే కాళేశ్వరం వరకు, తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,
అంటే నిర్మాణాత్మకమైన ఇంకొక 10 దశాబ్దాలు తెలంగాణ ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే కార్యక్రమాలు చేసినట్టు మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎస్. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది ఏంటి? గత ప్రభుత్వం ప్రారంభించిన మధ్య వరకు వచ్చిన పూర్తి కావచ్చిన పథకాలకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప, ఎస్, దండలు వేయడం, పూలు చల్లడం తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 20 నెలల్లో ఇంత అప్పు చేసి సాధించింది ఏమీ లేదు. 2 లక్షల కోట్లు అంటే మాటలు కాదు కదా. కరెక్ట్. ఏదో ఒక బృహత్ ప్రణాళిక, బృహత్ ప్రయోజనం, ఒక పథకం అనేది ఈపాటికే తెలంగాణ ప్రజలకు అందాల్సి ఉండే. ఎస్. ఇది ఒక వైపు అయితే మరి అప్పులు తెస్తూనే ఉన్నారు, మరి సంక్షోభం వెంటాడుతూనే ఉంది తెలంగాణ సమాజంలో మనం చూస్తాం. ఎస్. నిన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా ధర్నా చేశారు. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయీస్ రావాల్సిన లబ్ధి కానీ, వైద్య వసతులు కానీ, విద్యా వసతులు కానీ, హాస్టళ్ళు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, ఇవన్నీ చూసుకుంటే ఎక్కడ కూడా సంపూర్ణమైన విజయం సాధించింది. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రంగంలో ముందు నిలిచిందని చెప్పుకోవడానికి ఏది కనిపించడం లేదు. ఎస్. ఎస్. మరి 2 లక్షల కోట్లు ఏమైనాయి? ఓకే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళంతా ఆరోపిస్తున్నారు కదా, మీరు 2 అప్పులు తెస్తూ ఉన్నారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించడం లేదు, వెనక్కి పోయింది, పెట్టుబడులు రావట్లేదు, మరి తెచ్చిన అప్పు అంతా ఏం చేస్తున్నారనే ప్రశ్నకి ఇప్పటి వరకు కూడా పనికిమాలిన వాటికి సమాధానాలు ఇస్తారు, పనికిమాలిన ఆరోపణలు చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఈ సొమ్ముకు తెలంగాణకు లభించిన లబ్ధి ఏంటో చెప్పట్లేదు. ఓకే. ఆ విషయంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇన్నాళ్ళు బీఆర్ఎస్ ప్రస్తావించిందంటే అర్థం ఉంది, కానీ వాళ్ళ రాజ్యసభ కూడా అంటోంది ఓకే ఇది బీఆర్ఎస్ అప్పు, ఇది మీ అప్పు. మరి దానికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, వారి ప్రభుత్వం చెప్పాలి, సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలకి. లేకపోతే అనుమానాలు బలపడతాయి. ఇప్పుడు అంటున్నారు కదా, మీరంతా ఢిల్లీకి సంచులు వేయడానికి తప్ప రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీరేమి దానికోసం అడుగు ముందుకు వేయట్లేదని చెప్పేసి ఏవైతే బీఆర్ఎస్ కానీ ఇతర విపక్షాలు కానీ ఆరోపణలు చేస్తున్నాయో ఓకే ఆరోపణలకు బలం చేకూరే అంశాలు కనిపిస్తున్నాయి వాళ్ళ కళ్ళెదుట. కాబట్టి ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి మరి రాజ్యసభలో వెలువరించిన లెక్కలకు ప్రజలకు సమాధానం ఇవ్వాలి. మీరు తెచ్చిన 2 లక్షల పైసలకు కోట్ల అప్పు ఏదైతుందో ఓకే మరి దానికి మీరు చేసింది తెలంగాణ సమాజానికి ఏం చేసిందో చెప్పాలి. మూడవది, మరి ఇన్ని రంగాల్లో సంక్షోభం కొట్టుమిట్టాడుతోంది తెలంగాణ, మళ్ళీ మొదటికి వచ్చింది 10 ఏళ్ల తర్వాత. మరి దీనికి కారణం ఏంటో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం తప్ప అప్పులు చేశారు, మేము వడ్డీ చెల్లిస్తున్నాం, అప్పులు చేసాం, వడ్డీ చెల్లిస్తున్నాం అని అస్తమానం అదే వల్లెవేస్తూ ఉంటే ప్రజలు ఒక ఎలక్షన్లకు ముందు నమ్మారేమో. కానీ ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా వీధుల్లోకి వస్తున్నారు. మీరు గమనించండి, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజలు, సామాన్యులు, మహిళలు, విద్యార్థులు, ఒక్క రంగమని కాదు అన్ని రంగాల ప్రజలు కూడా వీధుల్లోకి వస్తున్నారంటే దానికి సంజాయిషి కూడా రేవంత్ ప్రభుత్వం ఇచ్చుకోవాలి. చాలా కీలకమైన అంశాలు చెప్పారు శ్రీధర్ గారు. మనం చూస్తా ఉన్నాం 2.8 లక్షల కోట్లు మాత్రమే 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల విలువ కావచ్చు, ప్రభుత్వ సంపద కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపద ఏకంగా 4.16 లక్షల కోట్ల రూపాయలు పెరిగిందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. అంటే తెచ్చిన ప్రతి పైసా కూడా, అప్పుల కింద తెచ్చిన ప్రతి పైసాతో తెలంగాణ సంపదను ఏ విధంగా సృష్టించారో, సంపదను ఎంత పెంచారో కేసీఆర్ గారి విజనరీ నాయకత్వంలో అనేది స్పష్టంగా అర్థమవుతుందని శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ హయాంలో పెరుగుతున్న అప్పుల కుప్ప ఏదైతే ఉందో దీంతో ఏం చేస్తున్నారో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి, వివరాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మల్లయ్య యాదవ్ గారు, మనం చూస్తున్నాం దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు వేదికగా కీలకమైన గణాంకాలన్నీ కూడా వెల్లడైన సందర్భం. గత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కేవలం అప్పు 2.8 లక్షల కోట్లయితే ఆస్తుల కల్పన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపద సృష్టి ఏకంగా 4.16 లక్షల కోట్లనే కీలకమైన విషయం తెలంగాణ సమాజానికి పెద్ద ఎత్తున అలాగే దేశానికి కూడా అర్థమైన సందర్భం కనిపించింది. అప్పులపై ఇదంతా కూడా ఇంతకాలం పాటు 2 ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ 2 చేస్తున్న అబద్ధాలకు పూర్తిగా ఇదొక చెంపపెట్టు లాంటి వాస్తవం అని నిన్న కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. ఎట్లా చూడాలి? ఇప్పటివరకు జరిగిన వ్యవహారం కావచ్చు, పూర్తిగా బురద జల్లే ప్రయత్నం అనేక రకాలుగా చేసినప్పటికీ కూడా ఇప్పుడు వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు మరోసారి
పార్లమెంటు వేదికగా వెల్లడైన సందర్భం. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని మనం? వాస్తవాలను ఎన్నో రోజులు వక్రీకరించలేరు, చరిత్రని ఎన్నో రోజులు దాచిపెట్టలేరు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన కాడి నుంచి దాదాపు 20 నెలల నుంచి కాకులు మొత్తుకుంటున్నారు. వీళ్ళు ఏదో మామూలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, మాకు ఖాళీ కుండలు ఇచ్చింది, ఖాళీ బిందెలు ఉన్నాయి, మేము ఏదో బంగారం గన్లు ఉన్నాయి అనుకొని వచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 4 రోజులనే మాట్లాడిండు. ఈడ చేసిన అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ పెంచిపోయినాం, దానికంటే డబుల్ అనేది ఈ రోజు కేంద్రం రాజ్యసభలో చెప్పటం అనేది ఉన్న వాస్తవాల్ని ఇప్పుడన్నా కళ్ళుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడన్నా వాస్తవాన్ని గ్రహించాలా, అజ్ఞానంలో ఉన్నోళ్ళు ఈ రోజన్నా విజ్ఞానంలోకి రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళ పాలనే అసమర్థత. ఈ అసమర్థ పాలనని కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి వాళ్ళ చేతగాంతనాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ రోజు గత ప్రభుత్వం అని చెప్పేసి నిందలేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ నిందలతోనే ఆయన కాలం వెళ్ళబుచ్చి ఆయన ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడన్న ముక్కు నేలకు రాసి చెప్పిన అబద్ధాలకి క్షమాపణ చెప్పి ప్రజలకి ఏదైతే చేస్తా అన్నాడో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి. 10 సంవత్సరాల కాలంలో 2.8 lakhs crores మామూలుగా అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే 20 నెలల కాలంలో 2.2 lakhs crores ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసింది. అప్పులు చేసిన వాటిని ఏం చేస్తున్నారా అని చెప్పేసి అంటే మేము అప్పులు తీసుకొచ్చిన వాటిని వడ్డీలు కట్టడానికి సరిపోతుంది అని అంటున్నారు. కానీ వీళ్ళు మూటలు ఢిల్లీకి పంపించడానికి చేస్తున్నారనే విషయాన్ని మాత్రం ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఏమైంది? హెలికాప్టర్ గాలి మూటలలో తిరుగుతున్నారు, కాలు తీస్తే కాలు షేర్ ఆటో మాదిరిగా ఈ రోజు హెలికాప్టర్లను వాడుతున్నారు. దాని ఖర్చు లగ్జరీస్ కోసం వాడుతున్నారు. ఈ రోజు చెయ్యని పనులు చేసినట్టు మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి పైసలు ప్రభుత్వ ఖజానా నుంచి పైసలు ఖర్చు పెట్టారు. అదే రకంగా ఢిల్లీకి ట్రిప్పులు చేస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందాల పోటీల పేరు మీద ఈ దేశానికో ఈ రాష్ట్రానికో ఒరిగింది ఏం లేదు. యూరియా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. మహిళలకు ఇస్తాన్న హామీలు నెరవేర్చక వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. చిన్నమ్మలు, పెద్దమ్మలు, ముసలోళ్ళు ఈ రోజు చేతగాక వయసుడిగి దేవుని మీద భారం వేసి కాలం వెళ్ళబుచ్చుతున్న వాళ్ళు ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందనే ఉద్దేశంతో 4,000 ఇస్తానని చెప్పేసి నమ్మకంతో ఓటేస్తే ఆ ఓటేసిన వాళ్ళకి మొండి చేసి చూపించిన ఈ ప్రభుత్వం వైపు ఇంకా చూస్తా ఉన్నారు, మాకెప్పుడు పెంచుతారా అని. అటువంటి వాళ్ళకి అదనంగా ఎంతో కొంత పెంచుతానన్న కొద్ది గొప్ప వాళ్ళకి తిండికో మందులకో దేనికన్నా పనికొస్తాయి. అవి కాకుండా అందాల పోటీల పేరు మీద ఖర్చు పెట్టారు. ఇవాళ విమానాలకి ఖర్చు పెడతా ఉన్నారు, ఢిల్లీ ప్రయాణాల పేరు మీద. విదేశీ పర్యటనలు మామూలుగా చేస్తా ఉన్నారు, గాలి మోటార్లలో తిరుగుతూ ఉన్నారు. వీటి కోసం వీళ్ళు లగ్జరీస్ ఎంజాయ్ చేయడం కోసం ఈ రోజు మామూలుగా అప్పులు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీల గురించో రాష్ట్ర ప్రజల అవసరాల కోసమో జీవితాంతం కష్టపడి ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇంతవరకు పెన్షన్స్ ఇవ్వట్లే, వాళ్ళ బెనిఫిట్స్ సెటిల్ చేయట్లే. ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పనిచేసిన సర్వీస్ లో ఉన్నోళ్ళు జీవితాంతం కష్టపడి భార్య పిల్లల్ని సాధటానికి వృద్ధాప్యంలో ఉపయోగపడి ప్రభుత్వం పెట్టిన ఏదైతే పెన్షన్స్ ఇవ్వాలో ఆ పెన్షన్స్ ఇవ్వడానికి 20 నెలల కాలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కళ్ళకి పెన్షన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు మామూలుగా చెప్పులు అరిగేటట్టు ఆఫీసులు వెంబడి తిరుగుతూ ఉన్నారు, పట్టించుకునే నాదుడు లేడు. వీళ్ళు మాత్రం సరదాల కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఎదుటోళ్ళ మీద గత ప్రభుత్వాన్ని చేసిన గొప్ప పనులు చెప్పకపోయినా ఆ గత ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పేసి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి. ఈ రోజు కాళేశ్వరం ఉన్న తర్వాత 2 పిల్లలు కుంగిపోతే వాటిని బాగు చేయడానికి చేతగా అని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పంటలు ఎండిపోయినా కానీ కళ్ళ ఎల్లబెట్టి చూసింది తప్ప రక్షించే ప్రయత్నం చేయలేదు. మొన్న వేసవకాలం పంటలు ఎండిపోయినాయి. ఇదే కాళేశ్వరం కింద కాళేశ్వరం మొదలైన తర్వాత ఎస్ఆర్ఎస్పి కవర్డ్ ఏరియాలో అప్పటి వరకు బీడు భూములుగా రాళ్లు రప్పలుగా ఏనెలుగా ఉన్న భూములన్నీ సద్దు చేసుకొని 2 పంటలు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్న రైతాంగం ఈ రోజు మామూలుగా నీళ్లు కాళేశ్వరంలో ఉన్నా వేరే దగ్గర నీళ్లున్నా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ వల్ల అదే ఆశతోని గతంలో ఏ రకంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు వచ్చినాయో అదే రకంగా నీళ్లు వస్తాయని ఒక నమ్మకంతో ఆశతోని పెట్టుబడి పెట్టి పొలాలు ఇస్తే ఆ పొలాలు ఎండిపోయిన దుస్థితి
మొన్నటి వేసవకాలం వచ్చింది. ఎస్ ఇప్పుడు కూడా మొన్నటి వరకు నార్లు మా ప్రాంతంలో కూడా నార్లు పోసుకోవడానికి కానీ నాట్లు వేయడానికి కానీ ఆలస్యం కావడానికి కారణం దాదాపుగా నాగార్జున సాగర్ నిండిపోయిన తర్వాత ఆ నీళ్లన్నింటినీ ఖమ్మానికి తరలియటానికి కనీసం ఒక లాకాలు కూడా వదిలిపెట్టలేదు. ఒక దగ్గర గేట్లు కూడా తీయకుండా దాదాపుగా 15 రోజులు 4 రోజులు ఏ నుంచి నీళ్లు తీసుకుపోయారు తప్ప ఈ ప్రాంతానికి వచ్చే నీళ్ళని ఇవ్వలేదు. రైట్ అంటే ఈ రోజు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ మెప్పుల కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం, వాళ్ళు ఖజానా ప్రభుత్వ ఖజానాన్ని పెంచడం కోసం కాదు, వాళ్ళ ఖజానాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజు ప్రజల మీద ఎటువంటి మమకారం లేదు, ఇచ్చిన హామీల గురించి గుర్తించే పరిస్థితి లేదు. గత ప్రభుత్వాన్ని ఏ రకంగా బదనాం చేయాలి, ఏ రకంగా కేసులలో ఇరికేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు, చేద్దామనే పరిస్థితి లేదు, చేయటానికి చేతనయ్యే నాయకత్వం కూడా అక్కడ లేదు. ఎస్ చాలా కీలకమైన అంశాలు చెప్పారు మల్లయ్య గారు. చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అలాగే ఇచ్చిన హామీలను అమలు చేయలేక మాత్రమే అప్పుల విషయంలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు ఢిల్లీ పార్టీలు కలిసి బీఆర్ఎస్పై ఇంతకాలం పాటు బురద జల్లుతూ వస్తున్నాయి. కానీ వాస్తవాలన్నీ కూడా పార్లమెంటు వేదికగా, దేశ అత్యున్నత చట్టసభైన పార్లమెంటు వేదికగా బయటికి వచ్చాయనే అంశాన్ని మల్లయ్య గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా తెలంగాణ ప్రజల సంపద, రాష్ట్ర సంపద పెరిగిందో తెలంగాణ ప్రజలు చూశారు. 2 ఏళ్లలోనే ఏకంగా 2.2 లక్షల కోట్ల రూపాయల అప్పు కాంగ్రెస్ తీసుకొచ్చిందో ఆ అప్పును ఏం చేశారో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఢిల్లీలకి మూటలు పంపుతున్నారా, ఏ విధంగా ఆ మొత్తం నిధులను దుర్వినియోగం చేస్తున్నారో వాటికి కూడా సమాధానం చెప్పాలి. ప్రజలకు వాస్తవాలను కాంగ్రెస్ సర్కారు వివరించాలి, వాస్తవాలు బయట పెట్టాలనే డిమాండ్ కూడా రోజు రోజుకు ఊపందుకుంటుందనే అంశం కూడా మల్లయ్య గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. శ్రీధర్ గారు, మరొక కీలకమైన అంశం కూడా మనకి ఇందులో మొత్తం అర్థమవుతుంది. వాస్తవానికి నిన్న కేంద్ర ప్రభుత్వం అప్పుల కంటే కూడా ఆస్తుల విలువ పెరిగింది తెలంగాణలో అని చెప్పి చాలా స్పష్టంగా పార్లమెంటు వేదికగా ఒప్పుకుంది. అంటే తెలంగాణలో 10 ఏళ్ల పాటు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణలో చేపట్టిన భారీ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణకు ఆస్తులు అని గుర్తించిన అంశం కూడా మనకు కీలకంగా అర్థమవుతుంది. కానీ మనం చూస్తున్నాం 20 నెలల కాలం పాటు పూర్తిగా వాటిపై బురద జల్లే ప్రయత్నం, కమిషన్లు వేసి వేధించాలన్న ప్రయత్నం, ప్రజలను రకరకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందనే చర్చ కూడా తెలంగాణలో జరుగుతుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఆస్తుల కల్పన ఇది తెలంగాణకు ఒక పునాది పడింది 10 ఏళ్ల పాటు అని చెప్పేసి చెప్తున్న ఒక కీలకమైన అంశాన్ని కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఒక జిల్లా యూనిట్గా తీసుకున్నారు ఎవరైనా సరే. కలెక్టరేట్ భవనాలు బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణాలు జరిగినాయి, పాఠశాల భవనాల నిర్మాణాలు అప్పుడు జరిగినాయి, వైద్యశాలల నిర్మాణాలు అప్పుడే జరిగినాయి, జరుగుతున్నాయి, కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, 24 గంటల కరెంటు, ఇవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూసాం కదంతా. అక్కడ అబద్ధాలు ఏమున్నాయి? మా కామారెడ్డి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మరి కామారెడ్డి జిల్లా కేంద్రంలో అద్భుతమైన కలెక్టరేట్ భవనం వచ్చింది, పోలీస్ కార్యాలయ భవనం వచ్చింది. అంటే ఒక 10 రూపాయలు అప్పు చేశారంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక 20 రూపాయల విలువైన స్థిరాస్తి అక్కడ కనిపిస్తుంది. ఓకే, అది కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కలెక్టరేట్ కార్యాలయాలు, పాఠశాల భవనాలు ఏవైనా కావచ్చు, రైతు వేదికలు. కానీ వాళ్ళ వెనక్కి తిరిగి చూసుకుంటే మా 2 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసి, నేను అడుగుతున్నా మా కామారెడ్డి జిల్లాలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు ఎక్కడ కూడా. మరి డబ్బులు ఏమైనట్టు? కలెక్టరేట్ భవనాలు మీరు బహుశా చూసుంటారు జిల్లాల్లో సమీకృతంగా. అంటే కేసీఆర్ గారి దీర్ఘదృష్టి ఎట్లా ఉంటుంది చెప్పడం కోసం. సాధారణంగా జిల్లా కేంద్రానికి వస్తే 10 చోట్ల 10 ఆఫీసులు ఉంటాయి, 10 చోట్లకు పరిగెత్తాల్సి ఉంటుంది ఎవరైనా పనుల కోసం వచ్చిన వాళ్ళు. అట్లా వీలు లేకుండా ఒక్కచోటే అన్ని కార్యాలయాలు ఉండాలి, కార్యాలయం చాలా బాగుండాలి, అన్ని హంగులతో ఉండాలి, అద్భుతమైన భవనాలు కట్టారు. అంటే మనకు కనిపిస్తుంది ఒక అప్పు చేస్తే అప్పుకు తగిన నిర్మాణాలు కనిపిస్తున్నాయి, ఉపయోగాలు కనిపిస్తున్నాయి, సౌకర్యాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కిట్టు ఎంత గొప్ప పథకం, అది పేదింటి బాలింతలకు ఎంత ఉపయోగకరం, ఇవాళ తీసిపారేశారు. అంటే ఉన్నవి పూర్తయి సిద్ధంగా ఉన్న వాటికి రిబ్బన్లు కట్ చేసి మేమే అని మా ఖాతాలు వేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, తర్వాత కొత్తవి ప్రారంభించట్లేదు. అంతేకాకుండా కేసీఆర్ గారి హయాంలో ఉన్న పథకాలకు మంగళం పాడేశారు.
ఓకే. ఇవాళ రైతు బీమా మెడ మీద కత్తి వేలాడుతుంది. ఎస్. అద్భుతమైన పథకం అది. రైట్. అంటే దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. రైతు ఏ కారణం చేతైనా చనిపోతే ఓకే. రైతు కుటుంబానికి సహాయం అందే ఆ పథకం ఏదైతే ఉందో ఆ కిస్తీలు కట్టకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల ఆ రైతు బీమా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక రైతు బంధును రైతు భరోసాగా మార్చారు, పేరు మార్చారు తప్ప మరి కేసీఆర్ గారి హయాం కంటే ₹1 ఎక్కువ ఇచ్చింది లేదు. అంతేకాకుండా ఎక్కడికక్కడ కోతలు విధించారు రైతులకు. ఓకే. అంటే ఏ రకంగా చూసినా కానీ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఏదైతే వ్యయం ఉందో, ఏదైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి ఒకవైపు కోత పెట్టుకుంటూ పోతున్నారు. ఓకే. కొత్తగా ఏ నిర్మాణాలు జరగట్లేదు, ఏ పథకాలు ప్రవేశపెట్టట్లేదు. మరి వీటి వెనక ఉన్న రహస్యం ఏంటి, డబ్బులు ఏమవుతున్నాయి అనే చర్చ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. ఓకే. ఇవాళ జిల్లా కేంద్రాల్లో కానీ, జిల్లాల్లో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడ్డ సందర్భం మనకు కనిపించట్లేదు. కానీ రైట్, ప్రతిరోజు 350 కోట్ల అప్పు మాత్రం కనిపిస్తుంది. ఎస్. ప్రధానికి ఏంటంటే ఇప్పుడు అప్పు చేస్తారు, ఎవరైనా దేశాలు అప్పు చేస్తాయి, రాష్ట్రాలు అప్పు చేస్తాయి. ఓకే. ఆ దేశాలు రాష్ట్రాలు అప్పులు చేయడం కొత్త ఏం కాదు. ఓకే. కానీ కేసీఆర్ గారి హయాంలో నిబంధనలకు లోబడి మాత్రమే అప్పులు చేశారు. ఓకే. అప్పులు చేసిన దానికి తెలంగాణ ప్రజలకు అయ్యా అప్పు చేసింది వాస్తవమే, మేము 2 లక్షల పైచలకు కోట్ల అప్పు చేశాం మేము. ఓకే. కానీ ఇదిగో ఆ అప్పుకు సరిపోయే సంపద ఇదిగో మీ ముందు ఉంది అని చూపించడానికి ఇవాళ ఆస్కారం ఉంది. ఎస్. ఇవాళ ఆస్కారం ఉంది. ఓకే. కానీ మీరు దాదాపు అంతే చేశారు కదా. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతైతే అప్పు చేసిందో అంతా మీరు చేశారు, ఓకే. అటు ఇటుగా. మరి మీరే ఇటు చూపించండి ఇవాళ జిల్లాలోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి ఓకే. ఏం చేశారు కొత్తగా. ఓకే. అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళేంటే పచ్చి అబద్ధాలు చెప్పి మీరు ఇంతకు ప్రస్తావించినట్టుగా ముందు 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేశారు, వడ్డీలు కడుతున్నాం, మేమేం చేయము, దివాలా తీసిన ప్రభుత్వం అన్నారు. కానీ వాస్తవాలు ప్రజల ముందు ఎప్పుడూ చెప్పలేదు, చెప్పే ప్రయత్నం చేయలేదు. ప్రజలను దారుణంగా వంచారు, మోసగించారు. కాబట్టి పబ్బం గడుపుకున్నారు, ఎన్నికల్లో మీరు గెలిచి ఉండవచ్చు. కానీ ఓకే. అది వంచనతో మోసంతో గెలిచిందే తప్ప ప్రజలకు వాస్తవాలు చెప్పి గెలిచిన గెలుపు మాత్రం కాదు. ఎస్. అవి అందుకే వాళ్ళ ప్రజలు తిరగబడుతున్నారు. మీరు గమనించండి, రోజు పత్రికల్లో చూడండి, ఎస్. మళ్ళా యూరియా కోసం లైన్లు, ఓకే. హాస్టళ్లలో విషాహారాలు, ఉద్యోగుల వీధుల్లోకి, విద్యార్థుల వీధుల్లోకి, రైట్. పెన్షనర్ల వీధుల్లోకి, మహిళల వీధుల్లోకి. ఈ సంక్షోభం అంతా ఎందుకు ఒక్కసారి ముప్పురిగొంది? 1.5 పాలనలోనే. ఎస్. కారణం ఏంటంటే అప్పులు చేస్తున్నారు, అప్పుల లెక్కలు మాత్రం ప్రజలకు చెప్తున్నారు. కానీ ఆ అప్పులకు సరిపోయే దాన్ని మించిన ఆస్తులు, ఆ జీవన ప్రమాణాలు చూపించట్లేదు. ఎస్. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. శ్రీధర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణలో ఆర్థిక రంగం మెరుపు వేగంతో, రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కాబట్టి ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు మౌలిక సదుపాయాల కల్పన. దాంతోపాటు దశాబ్దాల పాటు తెలంగాణను పీడించిన సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కేసీఆర్ గారు ఆహర్నిశలు శ్రమించారు. కాబట్టి 10 ఏళ్లలో ఒక ప్రగతి ప్రస్థానంలో భాగంగా సంపద సృష్టి రాష్ట్రానికి జరిగింది. తెలంగాణకు ఒక బలమైన పునాది పడింది. కానీ 20 నెలల్లోనే పూర్తిగా ఆర్థిక రంగం అంతా దివాలా తీస్తున్న నేపథ్యంలోనే, పతనమవుతున్న ఆర్థిక రంగం నేపథ్యంలోనే అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కే దయనీయమైన పరిస్థితి తెలంగాణలో 20 నెలల కాలంలోనే వచ్చిందని శ్రీధర్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. మల్లయ్య గారు, మనం చూస్తున్నాం ఇక్కడ నిన్న పార్లమెంటు వేదికగా వెల్లడైన ఈ గణాంకాలు మరో కీలకమైన అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న సందర్భం. తెలంగాణలో అప్పుల కంటే, 10 ఏళ్ల పాటు జరిగిన అప్పుల కంటే కూడా ఆస్తుల సంపద సృష్టి కూడా పెరిగిందని చెప్తూనే, సృష్టించిన సంపదలో భాగమైన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అంటే ఆధునిక దేవాలయాలు అంటారు. కాళేశ్వరం అలాగే పాలమూరు వంటి ఆధునిక దేవాలయాలే కాదు, హైదరాబాద్ వేదికగా స్వయం పాలనకు కేంద్రంగా సమీకృత సచివాలయాన్ని కూడా నిర్మించారు. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ సంపద సృష్టి, తెలంగాణ ప్రజల ఆస్తి అనే అంశం కూడా వెల్లడవుతున్న సందర్భం. ఇది ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది అనే అంశంపై ఏం చెప్తారు మల్లయ్య గారు? కెన్ యూ రిపీట్ దట్? మల్లయ్య గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి ఇప్పుడు కేవలం అప్పులు అతి తక్కువ చేయడమే కాకుండా 10 ఏళ్ల పాటు ఆస్తుల సృష్టి అనేది రెట్టింపు జరిగిందనే అంశం కూడా వెల్లడవుతుంది. అయితే ఈ క్రమంలో ఈ ఆస్తుల కల్పనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే భారీ విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా సంపదగా లెక్క కట్టిన సందర్భం కూడా మనకు ఈ గణాంకాల్లో కనిపిస్తుంది. కానీ 20 నెలలుగా వీటిపైనే బురద జల్లుతున్నారు. వీటిపైన కమిషన్లు, కేసులు, రకరకాల వాదన, బురద జల్లే ప్రయత్నం కూడా జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి మనం?
ఇప్పుడు ఒక లక్ష్యం కోసం వచ్చిన ఆయన కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే జరిగే ప్రయోజనాలు ఇప్పటి వరకు జరుగుతున్న నష్టపోతున్న ఈ రైతాంగాన్ని ప్రజల్ని కాపాడాలా, ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఆలోచనతో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేపట్టి కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఏ లక్ష్యం కోసం అయితే ఈ రాష్ట్రాన్ని సాధించిండో ఆ లక్ష్య సాధన కోసం అనునిత్యం అపర భగీరథుడు లెక్క ప్రయత్నం చేసింది కాబట్టి, ఆర్నిషలు పనిచేసింది కాబట్టి, ఒక కృతనిశ్చయంతో లక్ష్యంతో పనిచేసింది కాబట్టి, ఒక స్ట్రాటజికల్ గా ఫస్ట్ రైతాంగానికి మేలు చేయాలి, ఎడారిగా ఉన్న ఈ తెలంగాణని సస్యశ్యామలం చేయాలి, పచ్చని పొలాలతో తొలుతూగే విధంగా ధాన్యపు రాసులు రావాలనే ఆలోచనతో ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టిండు, నీటి మీద దృష్టి పెట్టిండు, రైతాంగం మీద దృష్టి పెట్టిండు. దానికి సంబంధించి రైతు పెట్టుబడుల కోసం రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, వ్యవసాయం చేసిన ధాన్యపు రాసుల్ని కొనుగోలు చేయడానికి ఇంటి దగ్గరకు వచ్చేసి కొనుగోలు చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు, మార్కెటింగ్ వ్యవస్థను పెంచారు, ధాన్యపు రాసులకి గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేసారు, పంట పండటానికి నీళ్లు వచ్చేటట్టు చేసారు. ఒక లక్ష్యం ఉంది కాబట్టి అది కేసీఆర్ గారితో సాధ్యమైంది. అదే రకంగా ఏ ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని ఏకంగా 1000 రూపాయలు చేసి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసి ఆ తర్వాత మళ్ళీ అంచెలంచెలుగా పెంచుతుందని చెప్పేసి ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎవరికి ఏ రంగం వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఉండటానికి చదువుకున్న యువత ఎక్కడనో అమెరికాలో ఆస్ట్రేలియాలో పోయి స్థిరపడటం కాదు, తల్లిదండ్రులు వదిలిపెట్టి అక్కడ పోలేని పరిస్థితుల్లో ఉన్నోళ్ళకు కూడా ఇక్కడికి తీసుకొస్తే యువతకు ఉపాధి ఉంటుందనే ఉద్దేశంతో దేశ విదేశాలు జరిగి నడి వీధులలో అవసరమైతే ఉపవాసాలు ఉన్నాయన, నడి రోడ్ల మీద మామూలుగా టిఫిన్ సెంటర్ల దగ్గర టిఫిన్ చేసైనా అక్కడ ఉన్న అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ని హైదరాబాద్ కు తరలించిన ఘనత కేటీఆర్ గారి యువ నాయకుడిగా. ఈ రకంగా ఒక లక్ష్య సాధన కోసం తెలంగాణ నా ఇల్లు, నా ఇంటిని బాగు చేసుకుంటే కుటుంబ సభ్యులందరూ ఏ రకంగానైతే సంతోషంగా ఉంటారో అని చెప్పేసి ఒక కుటుంబ పెద్ద ఆలోచిస్తాడో ఆ రకంగా ఈ తెలంగాణ యావత్ ప్రజానికాన్ని ఒక కుటుంబంగా భావించి అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని పోయే విధంగా, అందరికీ మేలు జరిగే విధంగా తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి ఈ దేశంలో ఈ దేశాన్ని కాపాడే రాష్ట్రాలలో 4వ రాష్ట్రంగా తెలంగాణని ఆర్థిక పరంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు దేశానికి ఆదాయం వస్తుంది అని అంటే ఈ కేంద్రం కూడా అనేక రకాల పథకాలు ఇస్తుంది, దేశానికి కూడా ఆదాయం ఇస్తున్నాం అంటే ఇస్తున్న రాష్ట్రాలలో 4వ రాష్ట్రం తెలంగాణ కొత్తగా ఏర్పడినప్పటికీ ఈరోజు జీడిపి పెరిగింది, అన్ని రకాలుగా వసతులు పెరిగినాయి, ఈ 10 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగింది, దానివల్ల అనేక రకమైన ఆదాయాలు పెరిగినాయి. ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఆదాయం పెరిగిపోతున్న దాన్ని ఈ రోజు ఆదాయం క్షీణించే దశగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ వనరులు కూడా తగ్గే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో అనంటే వీళ్ళు తీసుకుంటున్న పాలసీల పరిస్థితి అది. ఒకవైపు హైడ్రా కానివ్వండి, కన్స్ట్రక్షన్ చేయాలనంటే భయపడుతున్నారు. ఈ రోజు ఫీజులు, ప్రైవేట్ ఫీజులు ఎక్కువైపోయినాయి, గవర్నమెంట్ ఫీజుల కంటే ప్రైవేట్ ఫీజులు, ఆర్ఆర్ ట్యాక్సులు. ప్రధానమంత్రి స్వతహాగా ఎన్నికలలో వచ్చేసి ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పిపోయాడు. అయినా కానీ వీళ్ళకి చలనం లేదు, వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, ముందు చూపు లేదు. రేపు నేను ఇవాళ ముఖ్యమంత్రులు ఉంటారు, రేపు ఎవరు ముఖ్యమంత్రి ఉంటారో లేదో తెలియదు. దీనికోసం నేను కష్టపడేదానికంటే నా ఇల్లు ఎట్లా బాగు చేసుకోవాలి, నా పదవిని ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచన ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రులకు కానీ, మంత్రులకు కానీ, క్యాబినెట్లకు కానీ, ఉన్న నాయకులకు కానీ ఉంది. రేపు మళ్ళీ గెలుస్తామో లేదో, రేపు అధికారం ఉంటుందో లేదో, ఉన్న 4 రోజులు నేను ఎట్లా ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఆలోచన ఈ రోజు ప్రజాప్రతినిధులకు ఉంది. మంత్రులు వాళ్ళ అభద్రతా భావంతో వాళ్ళు ఉన్నారు, ఎప్పటికప్పుడు అందిన కాడికి దోచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఆలోచన ఈ కాంగ్రెస్ కు లేదు. కుక్కలు చింపిన విస్తర్ మాదిరిగా తయారు చేసే పరిస్థితి ఈ రోజు తెలంగాణకి ఈ నాయకత్వం, ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. తప్పకుండా దీన్ని సర్దిద్దుకునే బాధ్యత ఉందిగా కేసీఆర్ గారు. రైట్ మల్లయ్య గారు, కొంత సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. చాలా కీలకమైన అంశాలు చెప్పారు మీరు. వాస్తవానికి కూడా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే కాంగ్రెస్ సర్కారు బురద జల్లుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బీజేపీ కూడా, ఢిల్లీలోని బీజేపీ కూడా కేవలం బురద జల్లి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక మాత్రం ఇదంతా చేస్తున్నారు. కానీ వాస్తవాలన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు మరోసారి బయటపడిన పరిస్థితి. పార్లమెంటు వేదికగా వస్తున్న వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మొత్తం అబద్ధాలను, జరుగుతున్న బురద ఏదైతే ఇంతకాలం పాటు జల్లారో అదంతా కూడా పటాపంచలవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలి అని చెప్పేసి కూడా కోరుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సంపదను పెంచి పేదలకు పంచి తెలంగాణకు ఒక బలమైన పునాది, కేవలం 10 ఏళ్ల
కాలంలోనే వచ్చే 100 ఏళ్లకు సరిపడా బలమైన పునాది కేసీఆర్ గారు వేశారు కాబట్టి 10 ఏళ్లలో కరెంటు కష్టాలు తీరాయి, సాగునీటి కష్టాలు తీరాయి, తాగునీటి కష్టాలు కూడా తీరి తెలంగాణ దేశానికే ఒక అన్నపూర్ణగా, తెలంగాణ దేశానికి ఒక ఆర్థిక చోదక శక్తిగా తయారైంది. కానీ 20 నెలల్లో మళ్ళీ ప్రతికూలమైన నిర్ణయాలు, తిరోగమన దిశగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలోనే మళ్ళీ ఆర్థిక రంగం అంతా కూడా కుదేలవుతోంది. తెలంగాణకు ఆ అవస్థలు తప్పడం లేదు, అనేక రంగాలు కూడా కుప్పగూలుతున్నాయనే అంశాన్ని కూడా మల్లయ్య గారు చెప్తా ఉన్నారు. మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది మనకి ఈరోజు పత్రికల్లో. బీసీలకు 42% కోటాపై ఏం చేయలేమని చెప్పి కాంగ్రెస్ చేతులెత్తేస్తున్న అంశం కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై స్పందించారు. మా కోటా మాకు కంపల్సరీ కావాలి, పార్టీ పరంగా కాదు. మీరు ఏం చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో? మీరు కూడా కామారెడ్డి నుంచి ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? 42% చట్టసభలు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పారు. ఏమైందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్లో బీసీ కథన భేరికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ బీసీ నేతలంతా కూడా. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని మనం? కామారెడ్డి డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు వివరిస్తే బాగుండేది. అయ్యా, మేము 42% బీసీ రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నాం, కానీ మేము కేంద్రానికి పంపించాలి, కేంద్రంలో రాష్ట్రపతి సంతకమే వస్తే తప్ప సాధ్యం కాదు, దానికి చాలా అవరోధాలు ఉంటాయి, మేము ప్రయత్నం చేస్తామని నిజాయితీగా ఒప్పుకుంటే బాగుండేది. ఓకే. కానీ కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఎట్లా మాట్లాడారంటే, మేము అలా అధికారంలోకి రాగానే ఇలా ఎడమ చేత్తో సంతకం చేసేస్తే అలా మీకు రిజర్వేషన్లు వచ్చి పడతాయన్నట్టు భ్రమలు కల్పించారు. ఓకే. అమాయకులైన ప్రజలు కావాలు అనుకున్నారు, వాళ్ళకి ఇవన్నీ తెలియవు కదా. ఎస్. ఇవాళ ఏం చేస్తున్నారు? చావుకొప్పుడు చల్లగా చెప్తున్నారు, మేమేం చేయము కేంద్రం అని చెప్పేసి. అసలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, మనందరికీ తెలుసు. ఎస్ సార్. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నెహ్రూ కాలం నుంచి, ఇందిరమ్మ కాలం నుంచి, రాజీవ్ గాంధీ కాలంలో ఓకే రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే పెద్ద సమస్య కాదు. ఓకే. అదొకటి. జయలలిత గారు ఆమె కేంద్రం మెడలు వంచి ఆమె సాధించుకుంది తమిళనాడులో. ఆ రకంగా రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా సాధించుకుంటే బాగుండేది. ఓకే. మీరు గమనించండి, ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న రోజులు చాలా ఉన్నాయి, దశాబ్దాలు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఇట్లా ఇక్కడి ప్రభుత్వం పంపించేస్తే అక్కడ ప్రభుత్వం అవునంటే అయిపోయింది. ఎన్నెన్నో కమిషన్లు వేశారు. చివరికి మండల కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ తొక్కిపట్టింది అధికారంలోకి వచ్చిన తర్వాత, పట్టించుకోలేదు. ఆ క్రమంలోనే మొన్నటి ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పేసి బీసీని మళ్ళొకసారి మోసం చేయడానికి వీళ్ళు ఒక తెరలేపారు నాటకానికి. ఓకే. ఎప్పుడైనా కానీ రాష్ట్రపతి స్థాయిలో ఒక ఉత్తర్వు జారీ కావాలనుకున్న అంశం ఏదైనా సరే, ఓకే, ఒక గవర్నర్ స్థాయిలో ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని అమలుపరచడానికి సాధ్యం కాదు, అంత సులభం కాదు. కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు బీజేపీ మీద కూడా బాధ్యత ఉంది, వాళ్ళు సత్వర నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? పెద్ద నాటకం. అసెంబ్లీలో తీర్మానము, తర్వాత దాన్ని ముసాయిదాను గవర్నర్ గారికి పంపించడం, గవర్నర్ ఇంతవరకు ఉలుకు పలుకు లేకపోవడం, తర్వాత వీళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళడం, అక్కడ ధర్నా చేయడం మనం చూసాం. ఓకే. ఆఖరికి ఏం చేశారంటే చేతులు దులిపేసుకున్నారు. ఈ మాట మొదలై బీఆర్ఎస్ చెప్పింది, బీసీ ఉద్యమకారులు చెప్పారు, దీనివల్ల ఏమీ జరగదు, జరగాల్సిన కేంద్రం మీద ఒత్తిడి తెండి అని చెప్పారు. మీరు కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో మోడీ గారి ప్రభుత్వం మీద ఒంటికాల మీద లేచి ధర్నాలు చేసి ఆయన ధిక్కరించి సవాల్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి కానీ వారి మంత్రుల నోటి నుంచి కానీ కేంద్రాన్ని అసలు నీ సంగతి ఏంటి, నువ్వేమనుకుంటున్నావు అని తెలంగాణ ప్రజల పక్షాన బీసీల పక్షాన పోరాటం చేసిన ఏమీ లేదు. ఏదో జంతర్ మంతర్లో ఇంత ధర్నా చేశారు, వచ్చేసారు, అయిపోయింది లాంఛనంగా. కాబట్టి చిత్తశుద్ధితో పోరాటం చేయలే కేంద్రం మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే క్రమంలో రాష్ట్రం పంపించింది, మరి దీని గురించి ఆలోచించాలన్న ఇంగితం కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇద్దరి మధ్య ఇవాళ తెలంగాణ బీసీలు నలిగిపోతున్నారు, నష్టపోతున్నారు. చాలా ముఖ్యమైన అంశం ఇది. శ్రీధర్ గారు చెప్పినట్టు మల్లయ్య గారు, రెండు ఢిల్లీ పార్టీలు ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కలిసి కూర్చొని చర్చించుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశం పెద్ద సమస్యే కాదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కానీ రెండు పార్టీలు కూడా బీసీలను వంచిస్తున్నాయనే అంశాన్ని శ్రీధర్ గారు ప్రస్తావిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. వాస్తవానికి ఇటీవల మనం చూసినాం, కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు పార్టీ పరంగా మాత్రమే ఇవ్వగలుగుతాం, చట్టబద్ధంగా ఇవ్వలేమని చెప్తున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం అది?
అసలు ఇవ్వాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు కదా. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆ రోజు కాంగ్రెస్ హామీ ఇచ్చింది, రేవంత్ రెడ్డి నోటితో మాట్లాడింది ఆయన. ఇవ్వాలనే ఆలోచన చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్డినెన్స్ రూపంలో 42% చట్టభద్రత రావటానికంటే ముందు రేవంత్ రెడ్డి గారి చేతిలో చేయగలిగినాయి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేయగలిగినాయి ఎందుకు చేయట్లేదు? ఏం చేసిండు ఇప్పటి వరకు? బడ్జెట్ లో కూడా హామీలు ఇచ్చారు. ఈ జనాభా ప్రాతిపదికన అత్యధిక కలిగిన జనాభాకి 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పి ఇదే కామారెడ్డి సాక్షిగా చెప్పాడు. 2 సార్లు బడ్జెట్ పెట్టిండు. ఎన్ని ఇచ్చిండ్రు? ఏం కేటాయింపులు జరిగినాయి? ప్రభుత్వంలోకి రావడం కోసం అంటే సరే డబ్బులు ఉన్న వాళ్ళు బీసీ వాళ్ళు కాదు, అప్పుడు అంటే టికెట్లు ఇస్తే డబ్బులు లేక ఓడిపోతారేమో అని చెప్పేసి ఒక అభద్రతా భావంతో ఎమ్మెల్యే టికెట్లు ఎదుర్కోవచ్చు. ప్రభుత్వంలో మేము వస్తాం, కేవలం అగ్రకులాలకు టికెట్లు ఇస్తేనే మా పార్టీ అగ్రకులాలకు టికెట్లు ఇస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో అసలు కొన్ని కులాలకి టికెట్లు కూడా ఇవ్వకుండా మామూలుగా కొంతవరకే పరిమితం చేసి రిజర్వేషన్ తప్పదు కాబట్టి ఎస్సీ ఎస్టీ తప్ప అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ అంత మామూలుగా వాళ్ళ అగ్రకులాలకు టికెట్లు ఇచ్చుకొని సరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులలో కాంగ్రెస్ జెండా భుజాన వేసుకొని దశాబ్దాల కాలం పాటు రేవంత్ రెడ్డి కంటే ముందు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి నామినేటెడ్ పదవులలో బీసీలకు ఇవ్వచ్చు కదా. నామినేటెడ్ పదవులలో ఎక్కడ ఇవ్వలేదే. ఎన్నో రిక్రూట్ చేశారు, దాంట్లో 42% మామూలుగా ఇంప్లిమెంట్ చేయాలి కదా. విద్యా ఉద్యోగ విషయాలలో చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా, చేయలేదు కదా. ఆర్థికంగా పటిష్టం చేయడానికి ఇప్పటి వరకు తీసుకున్న ప్రణాళిక ఏంది? బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కేవలం చట్టభద్రత కోసం 42% నేనేదో ఆ రోజు మామూలుగా ప్రతిపక్షాలు అడిగి 42% నువ్వు అన్నవు 6 నెలలు అయిపోతుంది, ఇంతవరకు ఇచ్చిన హామీ మీద దిక్కు లేదు, మొక్కు లేదు, మాట్లాడే లేదు, ఉరుకు పరుకు లేదు ఏంది అని చెప్పి ప్రతిపక్షాలను నిలదీస్తే అందులో తీర్మానం చేసినావు. ఆ తర్వాత ఈ రోజు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి కాబట్టి కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఈ రోజు 42% గుర్తొచ్చింది కాబట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆర్డినెన్స్ కోసం గవర్నర్ కు పంపిస్తావు. మొక్కుబడిగా చేయాలి కాబట్టి లాంఛనంగా పోయేసి జంతర్ మంతర్ దగ్గర కండ వేసుకొని చింతదని చెప్పేసి వస్తాం. దీనికి ఒక కార్యాచరణ లేదు, ఒక ప్రణాళిక లేదు, అందరిని కలుపుకుందామనే ఆలోచన లేదు, ఆకలిపక్షం లేదు. ఈ కేవలం కాంగ్రెస్ అనే దాని మీద మామూలుగా వేరే వాళ్ళు నువ్వు ఏదో కార్యక్రమం పెడితే ఉరికి రావాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఇంకా బదనామీ చేసే ప్రయత్నం చేస్తావు. ఇది ఎంతవరకు సమంజసం? ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు ఈ బీసీని? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన ఈ కాంగ్రెస్ బీసీలకు చేసింది ఏమి లేకపోగా రాక అవకాశం వచ్చింది కదా, ఇస్తా అంటుండు కదా, ఏనో యువకుడు కదా అని చెప్పేసి నమ్మిన జనాల్ని బీసీల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఈయన చేతిలో ఉన్న అవకాశం ఉన్నది చేయాలి కదా. కేంద్రం నుంచి అనుమతి రావాలి, కేంద్రం నుంచి అనుమతి వస్తేనే మేము చేయగలుగుతాం, కేంద్రంకి లింక్ అయి ఉంది అని అంటే ఓకే, దాన్ని పక్క పెడదాం, తర్వాత పోరాటం చేద్దాం, వాళ్ళ మెడలు ఎట్లా ఉంచాలో. తెలంగాణనే సాధించుకోగలిగిన ఈ 42% రిజర్వేషన్ సాధించుకోలేమా? డెఫినెట్ గా సాధించుకుంటాం. దీనికి ఒక ప్రణాళిక కావాలి, ఒక కార్యాచరణ చేయాలి, దీనికి ఒక చిత్తశుద్ధి ఉండాలి, నాయకత్వం ఉంచే నాయకుడు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎవరు? రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే 20 నెలలుగా బీసీలకి ఆయన చేతిలో ఆయన పరిధిలో ఉన్న ఏం చేశారు? ఎక్కడ కార్యాచరణ కోసం దీనికి ఒక ప్రణాళిక ఎక్కడ చేసిరు? బీసీల కొనగలనే తప్పుల తడగ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్ గా పెట్టి చేసింది. దాంట్లోనే తప్పుల తడగ్గా బీసీ జనాభా బీసీలందరూ చచ్చిపోయారు, అగ్రకులాలు పెరిగింది అని చెప్పేసి తప్పుల తడగ్గా ఇచ్చారు. దాని గురించి మాట్లాడిన నాదుడు లేడు. ఈ రోజు నయవంచన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరొకసారి నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుంది బీసీఎల్ని. ఇప్పటికైనా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది, తెలుగుతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మాయమాటలు చెప్పేటోళ్ళకి, మోసం చేసేటోళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మల్లయ్య గారు, వాస్తవానికి మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ సర్కార్లో ముఖ్యమంత్రిలో నిజాయితీ లోపించింది, చిత్తశుద్ధి అలాగే కార్యాచరణ లేకపోవడం వల్లే బీసీ రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి రావడం లేదని చెప్పేసి మల్లయ్య గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఢిల్లీలో చేసిన ధర్నాతో కూడా మీరు ఏం సాధించారు, చేతులు దులుపుకొని తిరిగి వస్తే రిజర్వేషన్లు వస్తాయా అని చెప్పేసి కూడా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం. 2 ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసి బీసీలను నయవంచనకు గురి చేస్తున్న సందర్భం కూడా ఉందని మల్లయ్య గారు చెప్తున్నారు. ఈ దేశంలో బీసీలు వెనుకబడి ఉన్నారంటేనే కారణం ఈ 2 ఢిల్లీ పార్టీలు అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం. తెలంగాణలో తప్పకుండా రానున్న రోజుల్లో దీనిపై ప్రజలను మరింత చైతన్యపరుస్తామని కూడా మల్లయ్య గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. శ్రీధర్ గారు, మరొక ముఖ్యమైన అంశాన్ని తీసుకుంటే రైతాంగానికి సంబంధించి ప్రతి సమస్య వలయంలో చిక్కుకుపోతా ఉన్నారు. ముందు కరెంటు కష్టాలు మొదలైనవి, దాని తర్వాత సాగునీటికి సంబంధించిన సమస్య, పెట్టుబడి సాయం సరైన సమయంలో అందని పరిస్థితి, చివరికి విత్తనాలు అందలేదు. ఇప్పుడు యూరియాకు సంబంధించి దాదాపు 1 నెల రోజులకు పైగా
ప్రతినిత్యం కూడా ప్రతి చోట తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం అంతా అల్లాడుతున్న సందర్భం. అర్ధరాత్రి నుంచి వారం రోజుల పాటు పడిగాపులు పడినా బస్తా ఇస్తలేరని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న అనేక చోట్ల కూడా నిరసనలు కొనసాగాయి. కరీంనగర్ వీణవంకలో కూడా రైతులు రోడ్డెక్కిన సందర్భం కూడా కనిపించింది. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లు రిపేర్కి వస్తూ ఉన్నాయి, అవిటి రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. వారంతా కూడా సమ్మెబాట పడుతున్నారు కాంట్రాక్టర్లు అనే వార్త కూడా వస్తుంది. ఎట్లా చూడాలి రైతాంగాన్ని? ఈ సమస్యల విలయంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ సవాళ్ళను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇది సంపూర్ణంగా రేవంత్ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడమే. ఎవడు చెప్పాల్సిన పని లేదు. వర్షాకాలంలో వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమవుతుంది, నాట్లు ఏ ప్రాంతంలో వేస్తారు, ఎప్పుడు చేతికి పంట వస్తుంది, ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఇదంతా ఒక షెడ్యూలు ప్రకృతే మనకి ఇచ్చింది. కొత్తగా ఎవడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ యూరియా విషయంలో కానీ మిగతా ఎరువులు ఏవైనా కానీ వీటి విషయంలో జనవరి ఫిబ్రవరి నుంచే కసరత్తు ప్రారంభించాలి ప్రభుత్వాలు. మా వ్యవసాయ భూమి ఇంత, మా పంటలు ఇంత, మా డిమాండ్ ఇంత ఉంది కాబట్టి ఇంత సప్లై చేయండి అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ దూరదృష్టి లేకుండా ప్రభుత్వం మిన్నకుండిపోతుందో సహజంగానే యూరియా కొరత వచ్చేస్తుంది. ఇవాళ ఎంత దుస్థితి అంటే ఆగస్టులో 170,000 టన్నుల యూరియా అవసరం అవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర 50,000 టన్నులు కూడా లేదు. ఓకే, రోజుకు 12,000 టన్నులు దాదాపుగా ఉపయోగిస్తుంటారు రైతులు, కొనుగోలు చేస్తూ ఉంటారు. 2,000 టన్నులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తాళాలు వేసుకొని పోతున్నారు, పారిపోతున్నారు, ఇదిగో అదిగో అంటున్నారు, తిప్పించుకుంటున్నారు. రైతులు వ్యవసాయం పనులు, పొలం పనులు మానేసి యూరియా కోసం వీళ్ళ చుట్టే తిరగడం సరిపోతుంది తప్ప వాళ్ళ పనులు ముందుకు కొనసాగట్లేదు. ఓకే, కరెంటు పోతుంది వాళ్ళ పల్లెల్లో, నాణ్యమైన కరెంట్ లేదు. రైట్. ఎప్పుడైతే నాణ్యమైన కరెంటు ఉండదో ట్రాన్స్ఫార్మర్లు రిపేర్కి వస్తాయి, మోటార్లు రిపేర్కి వస్తాయి. నాణ్యమైన కరెంటు ఇవ్వట్లేదు, ఇచ్చిన కరెంటు కూడా 24 గంటలు ఇవ్వట్లేదు. ఓకే, వీటికి పైగా ఇవ్వాల్సిన రైతు భరోసా అందరికీ ఇవ్వలేదు. విత్తనాల సరఫరా, రైట్, ఎరువుల సరఫరా, పురుగు మందుల సరఫరా, రైతు పెట్టుబడి, ఇవన్నీ కూడా సకాలంలో ఎప్పటికప్పుడు జరగాలి, జట్ వేగంతో జరగాలి. కరెక్ట్. ప్రతి దాంట్లో కోత, 10 దాంట్లో నిర్లక్ష్యం. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన రైతే. ఆయన రైతే ఉండి కూడా ఇవాళ మిన్నకుందాడంటే అర్థం ఏమిటి అంటే అక్కడ ముఖ్యమంత్రి గారి ఆర్డర్ రావాలి, రైట్, ముఖ్యమంత్రి గారికి పైనుంచి ఆర్డర్ రావాలి. ఇవాళ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు బాగు చేయాలన్నా కూడా పైనుంచి ఆదేశాలు వస్తే చేయలేని పరిస్థితి, ఆ దుస్థితి కాంగ్రెస్కు ఉంటుంది. ఆ జాతీయ పార్టీలకు ఉండే అవలక్షణమే అది. ఇవాళ యూరియా దొరకక రైతులు, పొలాల్లో ఉండాల్సిన రైతులు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, క్యూలు కడుతున్నారు, చెప్పులు పెట్టి ఇళ్లలోకి పోయి ఇంత తినేస్తున్నారు, ఆధార్ కార్డులు పెడుతున్నారంటే ఇది 10 ఏళ్లలో ఎప్పుడూ కనిపించలేదు. కేసీఆర్ గారు ముందు చూపుతో ఆలోచించారు. రైతుకి ఏం కావాలి? నాణ్యమైన కరెంటు 24 గంటలు కావాలి, ఇచ్చారు. ఎరువులు ముందే తెప్పించారు, విత్తనాలు తెప్పించారు, రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం చేశారు, కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. కాబట్టి రైతు భద్రంగా, క్షేమంగా, హాయిగా ఉన్నాడు. ఇవేమీ లేవు. ఈ చట్రం మొత్తం విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు అతలాకుతలం అయిపోయింది. కాబట్టి ఆల్రెడీ ఆగస్టు కావస్తుంది, ఇంకో 10-15 రోజులు అయితే అయిపోయింది. ఇక తర్వాత వర్షాలు వెనకపోతే ఈ వ్యవసాయం ఏముండదు, రైతు చేతుల్లో కూడా ఏముండదు. మొత్తంగా ఎంత దాకైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వ్యవసాయాన్ని అద్భుతంగా పండగగా చేసిందో ఇవాళ దండగా మార్చే ప్రయత్నాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. మల్లయ్య గారు, శ్రీధర్ గారు చెప్పినట్టు బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో రైతుకు రక్షణ వలయంగా 10 ఏళ్ల పాటు ఉన్న వ్యవస్థ అంతా కూడా కుప్పగోలిపోతుంది. కాబట్టి రైతాంగం అంతా కూడా కష్టాలు, కన్నీళ్ళు ఎదుర్కొంటున్నారు. చివరికి యూరియా కోసం ఎన్ని రోజుల పాటు పడిగాపులుగా పడుతున్నా ఒక్క బస్తా కూడా రాని పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎందుకు ఈ ఇంత దుస్థితి తలెత్తింది అంటే ఏం చెప్తారు మల్లయ్య గారు? ఒక్కటండి, 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందు, ఈ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడటానికంటే ముందు కాంగ్రెస్ హయాంలో ఏ రకమైన వెతలు, ఇబ్బందులు, కష్టాలు రైతులకు ఉండనో అవి మళ్ళీ ఈ రోజు రిపీట్ అయినాయి. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వచ్చేసినాయి. ఇన్వర్టర్ల కోసం వ్యాపారం చేసేటోళ్ళు, షట్టర్ వాళ్ళు అందరూ ఇన్వర్టర్ల కోసం తిరుగుతున్నారు. ఇళ్లలో ఉన్నోళ్ళు కూడా ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితులలో ఇన్వర్టర్లు పెట్టుకుంటున్నారు, కన్వర్టర్లు పెట్టుకుంటున్నారు, జనరేటర్లు పెట్టుకుంటున్నారు. రైతులు
మోటార్ వేద్దామంటే ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు 3 ఫేస్ ఉంటుందో, ఎప్పుడు మామూలుగా సింగిల్ ఫేస్ ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితులలో ఈ రోజు రైతాంగం ఉంది. యూరియా కోసం కష్టాలు మొదలు కావటం కాదు, అసలు ఈ ప్రభుత్వానికి ఎక్కడ సిద్ధతుంది? కేంద్రంతో పోయి సంప్రదింపులు చేసి మా రిక్వైర్మెంట్ ఇంత ఉంది, మా అవసరాలు ఇంత ఉన్నాయి అని చెప్పేసి ముందుగా మాట్లాడి సంప్రదించి అలాట్మెంట్ చేయించుకున్న పరిస్థితి ఎక్కడ ఉంది? కేంద్రం ఇస్తే మేము ఇస్తామన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి. కేంద్రం ఏ లెక్కల ప్రకారం ఇవ్వాలి? మీ దగ్గర నుంచి రిక్విజేషన్ ఏంటి? ఈ రాష్ట్రానికి రైతాంగానికి కావాల్సిన అవసరం ఏంటి అనేది మీరు చెప్తే కదా కేంద్రం ఇచ్చేది. కేంద్రం నుంచి సంప్రదింపులు లేవు. ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ ట్రాక్టర్లలో కట్టుకోను, ఎడ్ల బండ్ల మీద కట్టుకోను తీసుకుపోయి ఆడ రిపేర్లు చేయించుకునే దానికి లైన్ కడుతున్నారు. వచ్చి రాని కరెంటుతోని, లో వోల్టేజ్ తోని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతూ ఉన్నాయి. ఎప్పుడో పైపైన వచ్చిన నీళ్లు, మామూలుగా ఇట్లా నీళ్లు ఎమ్మటే స్విచ్ చేస్తే వచ్చిన నీళ్లు ఈ రోజు అడుగులోకి నీళ్లు పోతున్నాయి, భూగర్భ జలాలు పడిపోతూ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో వ్యవసాయ కమిషన్ కోదండ రెడ్డి గారే చెప్పారు, మీరు బోర్లు వేయకండి, బోర్లు ఎంత వేసినా ఉపయోగం లేదు. కారణం ఏంటంటే మీకు జేబులు చిల్లులు పడటం, అప్పులు పాలు కావటం తప్ప ఉపయోగం లేదు. ఎందుకంటే భూగర్భ జలాలు కిందికి పడిపోయినాయి, దానివల్ల మీరు బోర్లు వేయటం అప్రయత్నం, దానివల్ల వృధాగా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి అని చెప్పేసి ఆయన అప్పీల్ చేసిండు కోదండ రెడ్డి, కాంగ్రెస్ ఆయనే. కాబట్టి ఇటువంటి దుస్థితి పరిస్థితి ఎందుకు వచ్చింది అనంటే అసమర్థ పాలన వల్ల, వీళ్ళకి అనుభవం లేని పాలన వల్ల, చేయాలనే చిత్తశుద్ధి లేకపోవటం వలన ఈ రోజు రైతాంగం నానా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేసింది. బోనస్ పేరు మీద ఏమైంది? బోనస్ ఎంతమందికి వేసిరు? దేవుని గుడిలో ప్రసాదం ముందు వచ్చిన వాళ్ళకి ఎట్లయితే ఇస్తారో వెనుక వచ్చిన వాళ్ళకి ఉండదో ఆ రకంగా వేయాల. కాబట్టి నామమాత్రంగా బోనస్ పేరు మీద వేసిన వాళ్ళకి వేసిరు, వేయని వాళ్ళకి ఏమీ వేయలేదు. ఇప్పటికి బోనస్ అనేది అందరి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఎంతమందికి చేసిరు? కొంతమందికి ఇంతవరకు మామూలుగా 30-40% ఇంకా మిగిలిపోయే ఉన్నారు. ఏది మొక్కుబడిగా చేయటం తప్ప దాన్ని పూర్తి స్థాయిలో అర్హులందరికీ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. మేము చేసినామని చెప్పి చెప్పుకోవడానికి, అదేమో అధికారంలో రావడం కోసం మేము చేస్తామని చెప్పారు, ఇవాళ చేయకపోయినా మేము చేసేసామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. అది ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి. మనం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే కేసీఆర్ గారి దార్శనిక పాలనకు తేడాను తెలంగాణ రైతాంగం అంతా కూడా చర్చించుకుంటున్న సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తుందని చెప్పి మల్లయ్య గారు, శ్రీధర్ గారు కూడా చెప్తా ఉన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు రైతుకు ఏ కష్టం రాకుండా కడుపు నిండా కరెంటు, పెట్టుబడి సాయం, దాంతో పాటుగా ఎరువులు, విత్తనాలకు సంబంధించి, యూరియాకు సంబంధించి అవసరమైన స్టాక్ను 6 నుంచి 8 నెలల ముందుగానే తెప్పించి పెట్టడం వల్లే రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం అంతా సంతోషంగా సాగింది. కానీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతున్న నేపథ్యంలోనే తెలంగాణలో కన్నీటి సేద్యం కొనసాగుతుంది. రైతు కష్టాల కడలిలో కూరుకుపోతున్నాడనే అంశాన్ని మల్లయ్య గారు అలాగే శ్రీధర్ గారు కూడా చెప్తా ఉన్నారు. దీనికి తప్పకుండా రానున్న రోజుల్లో రైతాంగం గుణపాఠం చెప్తారనే అంశం కూడా వారంతా వెల్లడిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు అలాగే మల్లయ్య గారు. చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.